వెల్కమ్ టు ప్రియాంక సుబ్బరావ్ వ్లాగ్స్. ఈరోజు ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉందని చెప్పి, బై ద వే హ్యాపీ రిపబ్లిక్ డే. ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉందని చెప్పి మేము రెడీ అయిపోయామన్నమాట. సో నేను ఫుల్ వైట్తో పేరప్ చేసుకున్నాను, కానీ ఒకటైనా నాకు కొంచెం చిక్ ఉండాలి. సో ఆ చిక్ వచ్చేసి నా కాళ్ళు అండి, ఐ మీన్ నా చెప్పులు కనిపిస్తుంది కదా వైట్. మా హాస్టల్లో పీజిఎన్ స్టూడెంట్ ఎన్ని ఎక్కువ ఉన్నాయో ఒక్కసారి అలా నడుద్దాము, ఎగిరిపోతాయి అన్నమాట, మళ్ళీ వస్తాయి. వాటికి ఇదే ఇల్లు. చిక్ 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 చిక్. మన సంపూర్ణ లేట్ అండి, లేట్గా లేచింది. సో మనమైతే వెళ్ళిపోదాం ఫ్లాగ్ హాయిస్టింగ్. అక్కడికి వెళ్ళి అప్డేట్స్ ఇస్తాను. మేము వెళ్ళే లోపల 7:59 అయిందండి. 8కి ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉంటుంది కదా. సో మేమైతే భయపడుతున్నాం, అందరూ ఉన్నారు. చెప్పాలంటే ప్రొఫెసర్స్ ఎక్కువగా ఉన్నారండి స్టూడెంట్స్ కన్నా. ఇంకా మేము పరిగెత్తుకుంటూ వెళ్ళి నించున్నాము. మేము నించున్న 30 సెకండ్స్కి నేషనల్ యాంథమ్ స్టార్ట్ అయిందనమాట. ఆ క్లిప్పింగ్స్ అయితే తీయలేకపోయానండి, ఎందుకంటే వి షుడ్ రెస్పెక్ట్ అవర్ నేషనల్ యాంథమ్ కదా. బాగా కట్టుకున్న సార్ వచ్చేసి మా వీసీ సార్ స్పీచ్ ఇస్తున్నారు. మనకి ఎలాగో అర్థం కాదు, గుజరాతీ కాదు కాబట్టి. మాకు స్పీచ్ మధ్యలో చాక్లెట్స్ ఇచ్చారండి. చిన్నప్పుడు ఎప్పుడో ఇచ్చారు చాక్లెట్స్ చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది అవి తీసుకోవడం. మళ్ళీ ఇది బిస్కెట్ అనుకున్నాం, కానీ కోవా బిల్ అండి. వీళ్ళందరూ మా ప్రొఫెసర్స్ అనమాట. స్టూడెంట్స్ కన్నా ప్రొఫెసర్స్ ఎక్కువగా వచ్చారు. వాచ్మెన్ అంకుల్స్ ఎక్కువగా ఉన్నారు, స్టూడెంట్స్ అయితే ఎక్కువ లేరు. నేను సంపూర్ణ మీకు చూపిస్తున్నాము మాకు ఇవి ఇచ్చారు అని. ఫ్లాగ్ కొంచెం గాలికి ఇలా ఊగిద్ది అనుకుంటే, వింటర్ కదండి, అసలు గాలే లేదు. సో ఇంకా మంచిగా వీడియో తీద్దాం అనుకుంటే మా ప్రొఫెసర్స్ అసలు కదలట్లేదు, అందుకే మేమే వెళ్ళిపోయామన్నమాట. ఇది వచ్చేసి ఇంకొక ఆడిటోరియం అండి కాలేజ్లోనే. ఇక్కడ ఈవినింగ్ స్పీచ్ ఉందంట. మేమైతే ఇంకా ఈవినింగ్ వెళ్ళలేదండి, చాలా వర్క్స్ ఉంటాయి కదా, ఇంకా తిరగడం అయితే కష్టం అని చెప్పి జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇది ఇంకొక ఆడిటోరియం, బాగా డెకరేట్ చేశారండి ఈ ఆడిటోరియంని అయితే. మేమైతే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. చూడండి, లయన్స్ని, టైగర్, లెపర్డ్ అన్నిటినీ పెట్టేశారు. చూడడానికి చాలా మంచిగా అనిపించినాయి ఇవి. నిజం లయన్తో అయితే ఫోటోలు తీసుకోలేము కదా అని చెప్పి ఇంకా వీటితోనే మంచి పోజులు పెట్టి తీసుకున్నాం. అవి కూడా యాడ్ చేశాను లాస్ట్లో. ఇంక ఇక్కడ ఫొటోస్ తీసుకున్న తర్వాత బయటికి వెళ్దాము, ఏమైనా తిందాం అనుకుని వెళ్ళాము. బయట చూస్తే మాకు ఈ ప్రొజెక్టర్ కనిపించిందండి. నిన్న నైట్ జరిగిన కల్చరల్స్ అన్నీ మాకు దీంట్లో చూపిస్తున్నారు. నా ఫ్రెండ్ జతిన్ అని ఒక అబ్బాయి ఉన్నాడనమాట, జూనియర్. సో అబ్బాయి కొన్ని క్లిప్పింగ్స్ తీశాడు 25th నైట్ జరిగిన కల్చరల్స్వి. సో అవి నేను యాడ్ చేసేస్తున్నాను, మీరు చూసేయండి. డిఫరెంట్ కల్చర్స్ని రిప్రజెంట్ చేశారు. આજે જ્યારે 2024ના વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં ભારતના પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની હૈન રંગે ચંગે ઉજવણી થઈ રહી છે, ત્યારે ગરવા ગિરનારની ગોદમાં બસેલા એક જણાના હૈયામાં કહું છું એક કંઈક જુદા જ પ્રકારની ઉર્જા છે.
જોગી સ્વરૂપ છે, કારણ કે આ શિલાઓ પર સાધુ સંતો મુનિઓએ અમોઘ તપ કર્યા છે. આધ્યાત્મિક, ઐતિહાસિક અને પૌરાણિક કથાઓ મારું ગૌરવ છે. સાધકો, ભક્તો, તપસ્વીઓ, ઇતિહાસવિદો મારા ચાહકો છે. મારા રોમ રોમમાં ભગવાન మేమైతే ఇంకా కోకోనట్ వాటర్ తాగుదామని చెప్పి వచ్చాము. సో ఆ కటింగ్ మెథడ్ చూడండి, కొబ్బరిని ఎంత ఈజీగా కట్ చేసేస్తున్నారు కదా. మన దగ్గర అనుకోండి పెద్ద పెద్ద కొడవళ్ళు యూజ్ చేసి చాలా ఎనర్జీని యూజ్ చేస్తారు. కానీ కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ చాకు షార్ప్నెస్ చూస్తే మన పీక కూడా ఈజీగా తెగిపోయేటట్టు అంత షార్ప్గా ఉంది. ఇంకా అలా మేము కోకోనట్ వాటర్ తాగేసిన తర్వాత దాంట్లో ఉన్న కోకోనట్ ఉంటుంది కదండి, ఆ కొబ్బరి, దాని మలాయ్ అంటారనమాట ఇక్కడ, అది తినేసి ఇంకా మళ్ళీ క్యాంపస్లోకి వెళ్ళిపోయాము. తినేసిన తర్వాత ఇంక మేము క్యాంపస్లోకి బయలుదేరిపోయాము. మీకు ఒక శివుని స్టాచ్యూ చూపిద్దామని. ఇంక వెళ్ళేటప్పుడు మాకు పికాక్స్ కనిపించాయండి. దాన్ని అయితే డిస్టర్బ్ చేశాను అనమాట. మాకు పికాక్స్ ఇక్కడ చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తాయి. కానీ మా కాలేజ్లో మీకు తెలుసా అంటే కాకులు అసలు ఉండవండి. కాలేజ్ కాదు, హోల్ జునాగఢ్లో కాకులు ఉండవంట. దానికి ఒక స్టోరీ కూడా ఉంది, నేను అది కనుక్కొని చెప్తాను మీకు. మాకు ఒక్క కాకు కూడా కనిపించదండి జునాగఢ్లో. మిగతా పక్షులన్నీ ఉంటాయి కానీ కాకు అయితే ఉండదు. సో చూసేయండి శివుని స్టాచ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. సో దట్స్ ఫర్ దిస్ వ్లాగ్ అండి. మీకు నా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోలో కనిపిస్తున్నట్టు సబ్స్క్రైబ్ కూడా చేయండి, నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత షేర్ కూడా చేయండి. ఇవి వచ్చేసి చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేశానండి. ఫుల్ వీడియో వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. మాకు సీఎం వచ్చారనమాట 25th. ఆయన చూడడం కుదరలేదు కానీ డెకరేషన్ అంతా నేనైతే తీసాను. లైటింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయని. సో ఫుల్ వ్లాగ్ అయితే మన ఛానల్లో ఉంది, చూసేయండి ప్లీజ్. మేమైతే ఇంకా ఇలా ఫొటోస్ తీసేసుకుని మా రిపబ్లిక్ డేని మంచిగా ఎండ్ చేసేసామండి. దట్స్ ఫర్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు రీచ్ వెళ్తుంది అనమాట సబ్స్క్రైబర్స్కి. బాయ్ బాయ్ గాయస్.